మమ్మల్ని ఎట్లా అణచివేయాలా ఎట్లా బెదిరియాలనే ధోరణే కనిపిస్తుంది తప్ప ఇక్కడి ప్రజలు మమ్మల్ని ఎందుకు ఇట్లా దోషిగా నడిబదాలో నిలబెట్టినరు. ఇన్నేళ్ల పాటు మేము ఉద్యమం చేస్తున్నాం, ఈ ఇన్నేళ్ల పాటు మేము వ్యాపారం చేసుకుంటే మమ్మల్ని సమాజంలో దోషులుగా చూపిస్తున్నారు, కల్తీ వ్యాపారులుగా చూపిస్తున్నారు, నకిలీ దొంగలు అంటారు మమ్మల్ని. ఎందుకు అని వాళ్ళు ఆలోచించట్లేరు. ఎంతసేపటికి జిగ్నేష్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం రవి గారు, జిగ్నేష్ గారు మాట్లాడుతున్నారు. జిగ్నేష్ గారు లేదో మాకు తెలియదు. దానివల్ల మొత్తం గుజరాతీ వాళ్ళు దేశ్ ద్రోహులు అని చెప్పినారు. మీడియా ముఖంగా దేశ్ ద్రోహులు అన్నారు మమ్మల్ని. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ్ ద్రోహుడు, దేశ ద్రోహులు అన్నది కూడా ఇదే వేదిక పై నుంచి. నేను ఏమంటానంటే అర్బన్ నక్సలైట్ మీరు కోట్ చేస్తారా లేదా? అర్బన్ నక్సలైట్ అన్నారా లేదా? సాయబులు ఊంచింది, ఉచ్చబోసింది అనేటువంటి పదాలను కూడా మాట్లాడారా లేదా? అవును సార్, అది ఆయన అన్నది ట్యాక్సులు ఎగ్గొట్టే వాళ్ళని, ట్యాక్సులు ఎవరైతే ఎగ్గొడుతున్నారో ట్యాక్సులు ఎగ్గొట్టే వారిని. అవునన్నా, ట్యాక్స్ అంటే ట్యాక్స్ అందరూ. ఆయన ఏమన్నాడు, కొంతమంది ట్యాక్స్ గట్టినోడు దేశ ద్రోహులు అనలే, గుజరాత్ వాళ్ళు దేశ ద్రోహులు అని చెప్పారు. నేనున్నా కాబట్టి చెప్తున్నాను, ట్యాక్సులు ఎగ్గొట్టిన వాళ్ళు దేశ ద్రోహులతో సమానం అని అన్నారు ఆయన. అయితే నేను కూడా మొత్తం తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని చెప్పినానా? మొత్తం తెలంగాణలో ఒక్కోళ్ళొక్కరు అని చెప్పలే. నేను కూడా వర్షిస్తుంది సాంప్రదాయం అన్నారు కదా మీరు. తెలంగాణలో అన్నా ఒక్క నిమిషాలు. నిన్న అరవింద్ సాయి ఎట్లా రియలైజ్ చేసి నాకు మొత్తం సంఘం ఏం నష్టం చేయలే, వాళ్ళే మా ఏమని పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళే మా ఏమని మెడికల్ షాప్కి వచ్చినారు అన్న. ఒక్క నిమిషం, అట్లా నేను కూడా చెప్తున్నా. ఒక్కోటి ఇద్దరు గురించి మొత్తం సమాజ్ గుజరాతీ దోళ్ళు దేశ దోళ్ళు చెప్పేది తప్పు. ఆయన కూడా వర్డ్ బ్యాక్ తీసుకోవాల్సింది. దేశద్రోహులు అనేది ట్యాక్సులు ఎగ్గొట్టే వారిని. నేను క్లియర్ గా ఇక్కడ ఆర్టీవీ స్టూడియో మాట్లాడుకొచ్చారు కాబట్టి మీరు కావాలంటే అది రెడీ చేపిస్తాను. మీరు కావాలంటే వింటానంటే ఆ బయట రెడీ చేపిస్తాను. నేను ఒకటే మాట చెప్తున్నా అన్నయ్య, నేను మళ్ళా చెప్తున్నాము. మనం ఏమైనా కూర్చొని సెట్ అన్న ఒక్క మాట, మనం ఇలా కూర్చొని మీడియా ముంగట ఏమైనా డిసైడ్ చేస్తే చట్టం ఒప్పుకుంటారా? రేపు ఎవరో గుజరాత్ వాడు, ఒక మార్వాడోలో, లేకుంటే ఒక బిహారీయోడు, ఒక యూపీయోడు కోర్టుకోతాడు. నాకు ఇలా దుఃఖం పెట్టనిస్తలేదు సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడ బతకొచ్చు, మాకు ఇక్కడ దుకాణం పెట్టనిస్తలేదని మమ్మల్ని అసోసియేషన్ ని కూడా పైకి పోతారు. లైవ్ లో ఉన్నాను ఏమన్నారంటే ఇందాక 3 కండిషన్లు పెట్టారు. 90% ఉద్యోగాలు, 90% ఉద్యోగాలు, 80% వ్యాపారాలు మాకే కావాలి, సబ్ స్టాండర్డ్ మాల్ ఎత్తిపోవాలి. ఈ 3 కండిషన్లు పెట్టారు. ఈ 3 కండిషన్లు ఒప్పుకుంటే ఓకే, లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు వెళ్ళిపోండి అని అంటున్నారు. చట్టం ప్రకారం ఏ కండిషన్ ఉంటే అదే ఒప్పుకోవచ్చు, చట్టం ప్రకారం ఉన్నదే ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు మీరు దానికి అంగీకరించలేరా? ఈ 3 కండిషన్లకు అంగీకరిస్తలేరా? చట్టం ప్రకారం ఏముంటది అదే అంగీకరిస్తాము. వేరే ఎవరు, నేను కానీ ఇంకొకరు చెప్పినా కూడా ఎవరు ఇనే స్థాయిలో లేరు. ఇవాళ రేపు అందరికీ చట్టం తెలుసు, ఆ డైరెక్ట్ కోర్టు పోతారు. సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ లో రాసిండు, ఎక్కడ 200 మంది గుజరాత్ వాళ్ళు 100 మంది బార్వాళ్ళే దుఃఖం వేసుకోవాలని ఎక్కడ ఉందా సార్ అని కోర్టులు అడుగుతారు. రేపు కోర్టు మనకి ఏం సమాధానం చెప్తారు? మీరెవరు, అసోసియేషన్ వాళ్ళు ఎవరు, కులపోళ్ళు ఎవరు, సంఘం కంటే కాన్స్టిట్యూషన్ కంటే పైన ఉన్నారా మీరు? అది ఒకటే కోర్టులో ఒకటే ఒక రకంగా నిజమే కావచ్చు. అదే అంటున్నా, ఒక అసోసియేషన్ లేకపోతే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే చట్టం ఒప్పుకోదు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చూస్తున్నారా? అవును, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు. మనం తెలంగాణ ఉద్యమంలో దీనికంటే నెలలు బంద్ చేసుకున్నాం. ఇది ఒక్క రోజు కాదు, ఇది నెలలు ప్రత్యేక రాష్ట్రం కోసం బంద్ అయింది. అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం బంద్ అయింది. ఇప్పుడు ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా అప్పుడు మొత్తం రాష్ట్రం విభజన కావాలి, రాష్ట్రం కావాలని బంద్ అయింది. కానీ ఇప్పుడు కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతుంది కదా బంద్. ఇది నిన్న ఒక ఛానల్లో మీరు చూస్తారా, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లా ఒకడు ఏమన్నారు, పెద్ద మనిషి, సౌత్ నార్త్ వాళ్ళకి కావాలి, సౌత్ సొమ్ములు నార్త్ దోచుకుంటా, సౌత్ నార్త్ 2 అలగడ డివిజన్ కావాలి. ఇండియా పాకిస్తాన్ లెక్క సౌత్ నార్త్ వాళ్ళకి విడివిడిగా కావాలని చెప్పారు. ఆయన క్లిప్ కూడా నిన్న చూపెట్టారు, ఒక ఛానల్ క్లిప్ కూడా చూపెట్టిండు. ఒక పెద్ద మనిషి రౌండ్ టేబుల్ అంటుండు, దానికి ఎవరు ఖండించలే. ఏంటంటే సౌత్ నార్త్ వేరేది. సౌత్ విడిగా చేయాలి, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లెక్క నార్త్ విడిగా చేయాలి.
సార్ ఇది ఎక్కడైనా సాధ్యమా సార్? ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ లో కూడా పోయి ప్రాపర్టీ కొనొచ్చు. మీరు తెలంగాణలో 100 సంవత్సరాల నుంచి గుజరాతీ మార్వాడి బతికేటోళ్ళకే మీరు ఇప్పుడు రిస్ట్రిక్షన్ పెడితే చట్టం తన పని చేస్తారు సార్. చట్టం ఒప్పుకుంటే మేమెవరు? చట్టం కన్నా పైన లేదు కదా. లెట్ ద లా డిసైడ్ ఇస్ డ్యూటీ, లెట్ ద గవర్నమెంట్ డూ ఇస్ డ్యూటీ. మనం మన బాధ చెప్పొచ్చు, మనం ఎవరి మీద తోసలేము. ఇప్పుడు సాయి నిన్న సాయికి అరవింద్ కి అందరు ఏమన్నారు, నువ్వు ఎంత కమ్ముడు పోయినావు అంటే, సాయి ఖచ్చితంగా టీవీ ముంగట్నే చెప్పాను, నా వల్ల కూడా కొద్దిగా తప్పు జరిగింది, ఆయన వల్ల కూడా తప్పు జరిగింది, దాని నేను తప్పు నాతో జరగలే అని చెప్పాలి. క్లియర్ కట్ 2 సార్లు చెప్పిండు సాయన్న అరవింద్ చూసాం అవన్నీ కూడా. కానీ ఏంటంటే అక్కడే ఉద్యమం స్టార్ట్ కాలి, అక్కడే ఆగిపోదు. దీని అంతకంటే ముందున్నది, అదొక ట్రిగర్ పాయింట్ అయింది, బుల్లెట్ షాట్ అయింది, అక్కడి నుంచి బయలుదేరింది, మళ్ళీ అక్కడే ఆగిపోతుందని గ్యారంటీ లేదు. మేము తెలంగాణలో ఉంటాం, తెలంగాణ బతుకుతాం, తెలంగాణ సస్తాము. మేము ఎక్కడ పోయేది సమస్య లేదు. మేమేమంటున్నా అంటే చట్టం బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తామా లేకుంటే మన ప్రకారం నడుపుదాం. కాల్ ఉన్నారు ఉస్మాన్ ఫ్రమ్ నిజామాబాద్ మాట్లాడతారు ఆయన. జిగ్నేష్ గారు ఒక్క నిమిషం, ఉస్మాన్ గారు మాట్లాడతారు. ఉస్మాన్ గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి సార్. పృథ్వీ సార్, శ్యామ్ సార్, మీ అందరికీ చాలా ధన్యవాదాలు సార్. చెప్పండి. ఏంటంటే మీరు మొదలుపెట్టినటువంటి సబ్జెక్ట్ చాలా బాగుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీనికి వెనక్కి తిరిగే అవసరం లేదు సార్. మీ అందరికీ మేము మద్దతుగా ఉంటాం సార్. విషయాలు అందరికీ తెలుసు ఏమేమి జరుగుతుంది. వీళ్ళంతా అవుట్ సైడ్ నుంచి వచ్చి తెలంగాణ మొత్తానికి ఆక్రమించుకున్నారు. ప్రతి విలేజ్ లో ఉన్నారు. అంతా డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న కొత్త వాళ్ళకు, దుకాణం వాళ్లకు అసలు ఏం దొరకకుండా చేస్తున్నారు సార్. చాలా కష్టమైన పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు సార్. మీరు ఏదైతే ఈ సబ్జెక్ట్ ని, ఉద్యమాన్ని మొదలు పెట్టారో సార్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంతకు తీసుకోవద్దని కోరుకుంటున్నాం సార్. ఓకే ఉస్మాన్ గారు, మార్వాడీలకు సంబంధించి వాళ్ళని వెళ్ళిపోమని మీరు కూడా కోరుతున్నారా అంటున్నారు? అదేనా మీరు సపోర్ట్ చేస్తుంది? అదేనా సార్? మేము సపోర్ట్ చేసేది ఏంటి సార్, వాళ్ళకు వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళే పరిస్థితిలో ఉన్నారో లేదో తెలియదు కానీ సార్, వాళ్ళు కొద్దిగా అయితే తగ్గిపోవాలి. ఇక్కడ ఉన్న పిల్లలకు అసలు ఏ పని లేదు సార్. వాళ్ళ వ్యాపారాలు తగ్గాలి అంటారా? తగ్గాలి సార్. వ్యాపారాలు వాళ్ళు కొద్దిగా తగ్గించుకోవాలి. వాళ్ళు కూడా అసలు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలంగాణ వాళ్ళకు అసలు ఏ పని లేకుండా చేస్తున్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పిల్లలు, ఏ జాతికి చెందిన వాడు కూడా అసలు ఏ ఉద్యోగాలు లేవు, అసలు ఏ పనులు లేకుండా అయిపోతున్నారు సార్. లైన్ లో ఉండండి, జిగ్నేష్ గారు మాట్లాడతారు. జిగ్నేష్ గారు వినిపించిందా మీకు? ఉస్మాన్ గారు అని చెప్పి నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు ఆయన. నిజంగా మార్వాడీలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు సార్. వాళ్ళ వ్యాపారాలు కొన్ని తగ్గిపోవాలి, మొత్తం వాళ్ళే టేకప్ చేస్తున్నారు. వాళ్ళు పోతారా లేదా పక్కన పెడితే కొంత వ్యాపారాలు అయితే తగ్గాలి, మొత్తం వాళ్ళే టేక్ ఓవర్ చేసి ఎవరిని రానివ్వడం లేదు అని మాట్లాడుతున్నారు ఉస్మాన్ గారు. సార్ కస్టమర్ కి ఎవరైనా గుంజుకొని తన దుకాణంలో తీసుకుపోతారా సార్? కస్టమర్ కి ఇప్పుడు మన కాన్సెప్ట్ చాలా రాంగ్ కాన్సెప్ట్ లో పోతున్నారు. డూప్లికేట్ కాదు, దట్ ఈస్ చైనా ప్రోడక్ట్. ఇప్పుడు శాంసంగ్ ఒరిజినల్ చార్జర్ 4000 ఉంటుంది, గుజరాతీ గల్లీ చార్జర్ 200 ఉంటారు. మనం ఏమంటాము, అరే 200 4 సార్లు తీసుకుందాం రా భాయ్, 800 అవుతుంది, 4000 ఒరిజినల్ చార్జర్ ఎందుకు తీసుకోవాలి అంటారు. దట్ డజంట్ మీన్ కి ఇట్ ఈస్ అ డూప్లికేట్. అది చైనా ప్రోడక్ట్. మనం కూడా అంటున్నా రోహింగ్యా గో బ్యాక్, చైనా ప్రోడక్ట్ గో బ్యాక్, గుజరాతీ మార్వాడి గో బ్యాక్ కాదు, రోహింగ్యా గో బ్యాక్, అర్బన్ నక్సలైట్ గో బ్యాక్. అర్బన్ నక్సలైట్ మళ్ళీ కోట్ చేయకండి దయచేసి. అర్బన్ నక్సలైట్ అంటే దానికి అర్థం లేదు, పరమార్థం లేదు. చైనా ప్రోడక్ట్ గో బ్యాక్. డూప్లికేట్ అది కాదు, అది పేరు డూప్లికేట్ కాదు. ఏ కంపెనీ వాడు డూప్లికేట్ ఒరిజినల్ వాళ్ళ కడుపు మీద కొట్టుకోరు. ఆడు ఫస్ట్ సెకండ్ క్వాలిటీ ఉంటే దాని బాక్స్ మీద ఇది చైనా ప్రోడక్ట్ చెప్పండి సార్. దట్స్ వై మోదీ గారు చెప్తున్నారు ఒకటే మాట, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈ చైనా ప్రోడక్ట్ మన దేశంలో వచ్చినప్పటి నుంచి ఇవి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. దానికంటే ఎక్కువ 50% ఆన్లైన్ ప్రోడక్ట్స్ వల్ల కూడా మన అందరు బిజినెస్ దెబ్బలు పడ్డాయి సార్. గుజరాతీ మానవాళ్ళకు తెలుగు మాట్లాడానికి రావచ్చు, చదవనికి రాయనికి రాలేకపోతే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇప్పుడు మనకైతే సంఘం ఉంది, తెలంగాణ ఉంది కాబట్టి